శివుడు శ్మశానవాసి ఎందుకు? శివతత్వంలో అంతర్లీనమైన రహస్యం. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన, అదే సమయంలో అత్యంత రహస్యమైన ఒక అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన త్రిమూర్తులలో ఒకరు. భయంకరమైన నాగుపాములను నగలుగా ధరిస్తారు. తలపై చంద్రుడు వెలుగుతాడు. కాని ఆయన ఇల్లు శ్మశానం. అవును, మనం మాట్లాడుతోంది మహాశివుడు గురించి. సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణువులా కాకుండా శివుడు లయకారకుడు. ఆయన నివాసం పర్వతాలమీద, కైలాసమీద ఉన్నప్పటికీ ఎందుకు ఆయనను శ్మశానవాసి అని పిలుస్తారు? ఎందుకు ఆయనకు శ్మశానమంటే అంత ప్రీతి? ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక, తాత్విక కారణాలను ఈరోజు మనం విశ్లేషిద్దాం. శ్మశానం అంటే కేవలం బూడిద కాదు. మనం శ్మశానాన్ని భయంతో చూస్తాం. కాని శివుడి దృష్టిలో అది అత్యంత పవిత్రమైన ప్రదేశం. శ్మశానం అనే పదం స్మ మరియు సానా అనే రెండు సంస్కృత పదాల నుంచి వచ్చింది. స్మ అంటే స్మరణం, గుర్తుంచుకోవడం. సానా అంటే దేహం, శరీరం. అంటే శరీరం అశాశ్వతమైనదని స్మరణం చేయించే ప్రదేశం. మనం జీవితంలో అనేక బంధాలను పెంచుకుంటాం. ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు. కాని చివరికి ఏదీ మనతో రాదు. శ్మశానం అనేది జీవితం యొక్క ఈ పరమ సత్యాన్ని మనకు నిత్యం గుర్తుచేస్తుంది. శివుడు ఈ సత్యాన్ని పూర్తిగా అవగతం చేసుకుని దాన్ని తన నివాసంగా ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ భౌతిక ప్రపంచం ఒక మాయ. ఈ మాయను త్యజించినప్పుడు మాత్రమే మనం నిజమైన శివత్వాన్ని పొందగలం. శివతత్వంలో శ్మశానం యొక్క అంతరార్థం. శివుడు శ్మశానంలో నివసించడానికి గల ప్రధాన కారణాలు 3 ఉన్నాయి. 1. వైరాగ్యానికి ప్రతీక. శివుడు సర్వసంగ పరిత్యాగి. ఆయనకు కోరికలు, ఆస్తులు, బంధాలు ఏమీ లేవు. శ్మశానం అనేది ఈ వైరాగ్యానికి అత్యంత బలమైన చిహ్నం. రాజు నుండి బిచ్చగాడి వరకు, సంపన్నుల నుండి పేదవారి వరకు అందరూ అంతమైన తర్వాత ఒకేలా బూడిద అవుతారు. ఇక్కడ ఎటువంటి భేదభావాలు ఉండవు. ఈ సత్యాన్ని శివుడు తన నివాసం ద్వారా మనకు బోధిస్తున్నాడు. 2. లయకారకుడు కాబట్టి. శివుడు త్రిమూర్తులలో లయకారకుడు. ఆయన పని సృష్టిని అంతం చేయడం కాదు, అది నిరంతరం పునః సృష్టికి మార్గం సుగమం చేయడం. మరణం అనేది కేవలం ఒక అంతం మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభం. పాతది నశిస్తేనే కొత్తది పుడుతుంది. శ్మశానంలో మరణం సంభవిస్తుంది, కాని ఆ మరణం తరువాతే మరో శక్తి, మరో రూపం ఉద్భవిస్తుంది. శివుడు ఈ నిరంతర చక్రాన్ని తన శ్మశానవాసం ద్వారా సూచిస్తున్నాడు. 3. సమదృష్టికి నిదర్శనం. శివుడు సంపూర్ణంగా సమదృష్టి కలిగి ఉంటాడు. ఆయనకు మంచి, చెడు, అందం, వికారం, పవిత్రం, అపవిత్రం అనే భేదాలు లేవు. దేవతలు, రాక్షసులు, భక్తులు, పాపాలు చేసినవారు అందరినీ ఆయన ఒకేలా చూస్తాడు. శ్మశానం అనేది ఈ సమదృష్టికి పరాకాష్క. ఇక్కడ దహన సంస్కారాలు జరిగే ప్రదేశంలో శుభం, అశుభం అనే భావనలు ఉండవు. శివుడు ఈ ప్రదేశంలో ఉండటం ద్వారా మనమంతా జీవిత చక్రంలో సమానమేనని, ఎవరు ఉన్నతులు కారని, ఎవరు తక్కువవారు కారని గుర్తుచేస్తున్నారు. శ్మశానంలో శివుడి రూపంలోని రహస్యాలు. శివుడు శ్మశానంలో ధరించే ప్రతి అలంకరణ వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంది. విభూతి, బూడిద. శివుడు శరీరంపై పూసుకునే బూడిద మృతదేహాలను దహనం చేయగా మిగిలినదే. ఇది శరీరంలోని అహంకారం, అందం అన్నీ అంతమై చివరికి బూడిదే మిగులుతుందని సూచిస్తుంది. ఇది మన అహంకారాన్ని విడనాడి, మమకారాన్ని త్యజించాలని చెబుతుంది. పాములు మరియు కపాలం. శివుడు తన మెడలో నాగుపాములను, చేతిలో కపాలాన్ని ధరిస్తాడు. పాములు భయానికి, మరణానికి ప్రతీకలు. కపాలం మరణం తర్వాత మిగిలే మానవ అవశేషం. శివుడు వీటిని ధరించడం ద్వారా భయాన్ని, మరణాన్ని జయించాడని, చివరికి ఈ సృష్టి అంతా ఆయన నియంత్రణలో ఉందని చూపిస్తున్నారు. భూతగణాలు. శివుడితో పాటు భూతాలు, ప్రేతాలు ఉంటాయి. ఈ భూతాలు మన లోపలి భయాలు, అజ్ఞానానికి చిహ్నాలు. శివుడు వాటిని తనతో ఉంచుకోవడం ద్వారా మన భయాలను ఎదుర్కొని అజ్ఞానాన్ని నశింపజేస్తేనే ఆయనను చేరుకోగలమని బోధిస్తున్నారు. కాబట్టి శివుడు శ్మశానంలో నివసించడం అనేది భయపడాల్సిన విషయం కాదు, అది అత్యంత లోతైన జ్ఞానం. ఇది జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని, మరణం యొక్క అనివార్యతను, అహంకారాన్ని త్యజించాల్సిన ఆవశ్యకతను మనకు గుర్తుచేస్తుంది. శివుడు తనను తాను శ్మశానవాసిగా పిలవడానికి కారణం ఆయన మన హృదయాలలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని, భయాన్ని దహనం చేసి మనలో ఉన్న అమరత్వాన్ని, శివత్వాన్ని మేల్కొలపడమే. శివుడు శ్మశానంలో ఉంటాడంటే మనం మరణం యొక్క భయానికి అతీతంగా జీవించాలని ఆయన మనకు బోధిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.